జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. గత 10 సంవత్సరాల ఏదైతే ఒక దశాబ్ద కాల పరివర్తన అంటే డికేడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. సో నిర్మలాజీ చెప్తూ కూడా ఈ మాట చెప్పారు. సో ఈ డికేడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అసలు ఏం జరిగిందో చూసినట్టయితే 2014లో మన దేశ ఎకానమీ $1.9 ట్రిలియన్, ఈరోజు $3.7 ట్రిలియన్, దాదాపు డబుల్ అయింది. అంటే ఈ 10 సంవత్సరాల కాలంలో 10వ స్థానంలో ఉన్న అంటే ఫ్రెజైల్ ఎకానమీగా ఉన్న భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఈరోజు 5th లార్జెస్ట్ ఎకానమీ. సో ఇది ఎకానమీ ఏదో సామాన్యంగా జరగలేదు, ఇది చాలా పని జరిగింది. మధ్యలో కోవిడ్ అనే ఒక పెద్ద విపత్తు కూడా వచ్చింది. సో దానిలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే మనం చాలాసార్లు ఉద్యోగ కల్పన విషయం ఏదైతే మాట్లాడతామో అన్ఎంప్లాయ్మెంట్ రేటు 2013-14లో 7.98% ఉండేది. ఎందుకంటే మనం బడ్జెట్ అన్నప్పుడు నెంబర్లు లేకుండా మనం దాన్ని అనలైజ్ చేయలేం. సో ఈ 7.98% కాస్త ఇప్పుడు 3.2% అయింది. ఎందుకైందంటే మరీ ముఖ్యంగా ప్రధానంగా మహిళల యొక్క పార్టిసిపేషన్ రేట్ చాలా పెరిగింది. దాదాపు 27% ఉన్న ఉమెన్ పార్టిసిపేషన్ రేటు లేబర్ ఫోర్స్లో ఇప్పుడు అది 47%కి వెళ్ళింది. అంటే 27 to 47% ఎంత ఇంక్రీజో ఆలోచించండి. అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత 2014 వరకు 27% ఉంటే మహిళల పార్టిసిపేషన్ ఇప్పుడు 47% అయింది. అంటే నియర్ అబౌట్ 50%. ఇది రాబోయే రోజుల్లో 75% చేరుకుంటుందని ఒక అంచనా వేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఈ బడ్జెట్ను కరెక్ట్గా మనం పరిశీలించినట్టయితే, ఈ ఒక్క బడ్జెటే కాదు, గత 10 సంవత్సరాల బడ్జెట్ను మనము నిశితంగా పరిశీలించినట్టయితే ఈ మోడీనామిక్స్ అనేది ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఈ మోడీనామిక్స్ అనేది మోడీనామిక్స్ ఫర్ వికసిత్ భారత్. మీరు యాక్చువల్గా చాలా బాగా పెట్టారు విజన్ 2047 భారత్ అగ్రరాజ్యం అని. సో ఖచ్చితంగా ఈ ఏదైతే ఆర్థిక విధానాలు ఉన్నాయో గత 10 సంవత్సరాల నుంచి ముఖ్యంగా 3 పార్ట్స్గా మనం దీన్ని డివైడ్ చేద్దామండి. ఒక ఫస్ట్ పార్ట్ ఏంటంటే వెల్ఫేర్, ఎంపవరింగ్ వెల్ఫేర్. అంటే మనం చాలాసార్లు అంటే ఒక చేపలు పట్టే అతనికి చేప డైరెక్ట్ ఇవ్వడము వర్సెస్ చేపలు పట్టడం నేర్పియడము. సో ఇది చాలాసార్లు మనం ప్రోవర్బ్ యూజ్ చేస్తాం. చాలా ఎంపవరింగ్ వెల్ఫేర్ అంటే అదే. ఇప్పుడు మనము ముద్ర లోన్ కింద 40 కోట్ల మందికి లోన్ ఇవ్వడం జరుగుతున్నది. అట్లాగే స్వనిధి స్కీమ్ కింద 10 కోట్ల మందికి లోన్లు ఇవ్వడం జరుగుతున్నది. అట్లాగే రైతులకు 30 కోట్ల మంది రైతులకు ఈరోజు సబ్సిడీ కింద ఎరువులు కానీ ఫర్టిలైజర్స్ కానీ ఇవ్వడం జరుగుతున్నది. 11 కోట్ల మందికి ఈరోజు 6,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్ అంటే PM కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇవ్వడం జరుగుతున్నది. అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ గత 10 సంవత్సరాల కాలంలో డబుల్ కన్నా ఎక్కువ అయింది. అట్లాగే అదొక్కటే కాదు, బిజినెస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెరిగిపోయింది. 2014లో మన దేశ మారక నిల్వ, విదేశీ మారక నిల్వలు $283 బిలియన్ ఉంటే ఇప్పుడు అది డబుల్ కన్నా ఎక్కువ 603కు వెళ్ళింది. సో మొదటిది వెల్ఫేర్. సో వెల్ఫేర్ అంటే ఏంది, ఓన్లీ ఏదో డబ్బులు పంచిపెట్టడం కాదు, ఎంపవరింగ్ వెల్ఫేర్. అంటే వాళ్ళు దాన్ని ఉత్పాదకతలోకి తీసుకురావాలి, అప్పుడే ఎకానమీ డెవలప్ అవుతుంది. రెండో పార్ట్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో మీరు చూసినట్టయితే ఎక్స్ట్రీమ్లీ సూపర్ డూపర్ స్పీడ్లో డెవలప్మెంట్ జరుగుతున్నది. హైవే అయితే 3 times పెరిగింది. అంటే భారతదేశం స్వతంత్రం వచ్చి ఇప్పటి వరకు దాదాపు ఒక 90,000 కిలోమీటర్లు చేసినట్టయితే ఇప్పుడు 1,57,000 కిలోమీటర్ల నేషనల్ హైవేసే ఉన్నాయి. మొత్తం రోడ్స్ చూస్తే 6 లక్షల కిలోమీటర్ల పైన టోటల్ రోడ్స్ డెవలప్మెంట్ జరగడం జరిగింది. అట్లాగే IITs కావచ్చు, IIMs కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, 74 ఉన్న ఎయిర్పోర్ట్స్ ఇప్పుడు 149 ఉన్నాయి. అంటే మీరు చూసినట్టయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ఒక కొత్త వ్యవహారం. మీకు ఒక చిన్న మెట్రిక్ చెప్తే ఈజీగా మనకు అర్థమవుతుంది. 2004 నుంచి 2014 వరకు ఎంతనైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్స్పెండిచర్ చేశారో సెంట్రల్ గవర్నమెంట్, అంటే UPA 1 అండ్ UPA 2 టుగెదర్ కలిపి ఎంతనైతే చేశారో ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఒక్క 2022-23లో చేశారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 10 లక్షల కోట్లు, ఈరోజు ఇప్పుడు బడ్జెట్ చెప్పింది 11,11,111 కోట్ల రూపాయలు ఓన్లీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో బడ్జెట్లో కేటాయించడం జరిగింది. అంటే దాని అర్థం ఏంటంటే 21 లక్షల కోట్ల రూపాయల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరుగుతున్నది. ఇదంతా ఎక్కడికి వెళ్తుంది? ఇట్ విల్ క్రియేట్ న్యూ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. కొత్త ఉద్యోగాలు వస్తాయి, కొత్త కంపెనీలకు ఛాన్స్ వస్తుంది. స్టార్టప్స్ కావచ్చు, చిన్న కంపెనీస్, MSMEs. ఈరోజు దాదాపు 6 కోట్ల MSMEs ఉన్నాయి ఇండియాలో. ఈ 6 కోట్ల MSMEs సర్వైవ్ అవుతున్నాయి. ఎందుకు? బికాస్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ లార్జ్ ప్రాజెక్ట్స్. మూడో విషయం ఏంటంటే
సామాజిక భద్రత. ఈరోజు సామాజిక భద్రత అనేది అత్యంత కీలకం అండి. భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నరేంద్ర మోడీ అనే వ్యక్తి మొట్టమొదటి ప్రధానమంత్రి, ఒక భారతదేశంలో సామాజిక భద్రత గురించి ఆలోచించిన ప్రధానమంత్రి. సామాజిక భద్రత, ఒక రైతు చనిపోతే అతని కుటుంబం ఎట్లా నిలబడుతుంది? ఈరోజు బీమా వ్యవస్థను ప్రతి వ్యక్తికి అందజేశాడు. 36 కోట్ల మంది సురక్ష బీమా యోజనలో ఇవాళ మెంబర్స్, 18 కోట్ల మంది జీవన్ జ్యోతి బీమా యోజన కింద ఇవాళ మెంబర్స్. ఇది కాకుండా ఫసల్ బీమా యోజన కింద 55 కోట్ల మంది రైతులను దానిలో తీసుకురావడం జరిగింది. అంటే బీమా బ్రాకెట్లోకి తీసుకురావడం వలన కుటుంబము చాలా, అంటే ఎవరైనా ఏదైనా జరిగినప్పుడు కానీ, యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ, సో ఈ సామాజిక భద్రత అనేది డెవలప్డ్ నేషన్స్లో మనం చూస్తాం సోషల్ సెక్యూరిటీ అనేది. ఈ సోషల్ సెక్యూరిటీ వ్యవస్థను ఈరోజు భారతదేశానికి తీసుకురావడం జరిగింది. జస్ట్ టు కంక్లూడ్, నేను లాస్ట్ ఒక పాయింట్ చెప్తూ కంక్లూడ్ చేస్తానండి. భారతదేశము ఈరోజు తలసరి ఆదాయంలో కావచ్చు, జీడిపి కావచ్చు, జిఎన్ఐలో కావచ్చు, భారత సమాజం మొత్తం ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నదంటే అతి త్వరలో మనం ఊహించలేనంత వేగంగా భారత్ ఖచ్చితంగా డెవలప్డ్ నేషన్ అంటే అగ్రరాజ్యం అవడము, భారత్ ఈజ్ గోయింగ్ టు బి ఎ సూపర్ పవర్, వరల్డ్స్ సూపర్ పవర్ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదని చెప్పగలుగుతాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.